అందరికీ నమస్తే అండి. లేని బలానికి తాపత్రయపడడం, రాని కుర్చీ కోసం ఎగబడడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి వల వేసి ప్రలోభపెట్టో, బెదిరించో, భయపెట్టో, నయానో భయోనో తమ ఖాతాలోకి లాగేసుకుని కుర్చీ దక్కించుకోవడం. ఇది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల సీటు కోసం వేస్తున్న పన్నాగాలు. పచ్చిగా ఉన్నది ఉన్నట్టు చెప్పేశా. అయితే దీనికి ఆజ్యం పోసింది మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ వ్యవహరించిన తీరు. నేను పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనుకున్నా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల తీరే సవ్యంగా లేదు కదా, కాబట్టి నేను ఇద్దరినీ తప్పు పడతా. వాళ్ళు ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లు వేయించుకున్నారు. అధికారులను వాడుకున్నారు, పోలీసులను వాడుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ప్లేరో పెట్టారు, భయపెట్టారు, బెదిరించారు. ప్రత్యర్థి పార్టీలు వాళ్ళ నామినేషన్లు వేస్తే వాళ్ళని ఒప్పుకోలేదు, కిడ్నాపులు చేశారు, చాలా చేసి ఏకపక్షంగా మున్సిపాలిటీని గెలిపించుకున్నారు. 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది అది. అందుకే తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి ప్రాంతాల్లో కూడా వైసీపీ గెలిచేసింది. ఒక్క తాడిపత్రి, దర్శి లాంటి చోట. తాడిపత్రిలో ఎందుకంటే జేసీ గారు పర్సనల్గా ప్రెస్టీజియస్గా తీసుకొని గట్టిగా నిలబడ్డారు. దర్శిలో అక్కడ వైసీపీలో ఉన్న గ్రూపుల కారణంగా టీడీపీ గెలిచిందనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చాక కుర్చీ కావాలి, అందుకని వైసీపీ వాళ్ళని బెదిరించో, భయపెట్టో, నయానో భయానో బతిమాలో డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఆ రకంగానే ఆల్మోస్ట్ దాదాపు చాలా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల సీట్లు దక్కించుకున్నారు. ఇప్పుడు తునిలో ఆ పప్పులు ఉడకట్లేదు తునిలో. ఎందుకంటే అక్కడ వైసీపీ కౌన్సిలర్లు గట్టిగా ఉన్నారు. మొత్తం అక్కడ 29 మంది కౌన్సిల్ అంటే ఎమ్మెల్యే గారితో సహా, ఎమ్మెల్యే గారు కోఆప్షన్ సభ్యులుగా ఉంటారు కదా, సో వాళ్ళు ఓటింగ్ కూడా కౌంట్ అవుతుంది కదా. సో మొత్తం ఓటింగ్కి రావాల్సింది 29 మంది. కానీ టీడీపీ వాళ్ళు 10 మంది వస్తున్నారు, వైసీపీ వాళ్ళు రావట్లేదు. సో అక్కడ అందరూ వస్తే వైసీపీ వాళ్ళదే బలం. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగదు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగినా వైసీపీ వాళ్ళకే దక్కుతుంది. సో అక్కడ వైసీపీ వాళ్ళని రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. అలా అడ్డుకునే క్రమంలో వాగ్వాదం జరుగుతోంది, ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. హిందూపురం వచ్చేసింది, నెల్లూరు డిప్యూటీ మేయర్ వచ్చేసింది, ఏలూరు డిప్యూటీ మేయర్ల సీట్లు వచ్చేసాయి, పిడుగురాళ్ళు వచ్చేసింది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి కోరం లేనప్పటికీ పార్టీలు వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు పార్టీలు మారారు కాబట్టి టీడీపీ చాలా చోట్ల గెలిచారు. మరి ఇంకా రాని తుని గురించి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారో. సో దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పరువు పోవట్లే. ఎందుకంటే అక్కడ వైసీపీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. అక్కడ దాడిశెట్టి రాజా గారికి వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారు. సో అందుకని తుని కూటమి ఖాతాలోకి దక్కడం లేదు. ఇప్పుడు 4 సార్లు ఆ ఎన్నిక వాయిదా పడింది. చివరి 2 సార్లు నిన్న మొన్న అయితే కొట్టుకోబోయారు, ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు. నిన్నైతే వాళ్ళు చెలో తునికి పిలుపునిచ్చారు, వీళ్ళు చెలో తునికి పిలుపునిచ్చారు. వాళ్ళు బలం మంది మార్పులంతో వచ్చారు, వీళ్ళు బలగం మంది మార్పులంతో వచ్చారు. సో ఎలాగైనా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ సీట్ని కూటమి దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అన్ని చోట్ల వర్కౌట్ అయినప్పటికీ పాలకొండ తునిలో వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు 4 సార్లు వాయిదా పడింది. 3వ తేదీ వాయిదా పడింది, 4వ తేదీ వాయిదా పడింది, 17వ తేదీ వాయిదా పడింది, 18వ తేదీ వాయిదా పడింది. సో నెక్స్ట్ మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాలి దీనికోసం ప్రత్యేకంగా. అలా నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ఏం చేస్తారంటే, మొదటి 2 సార్లు ఎన్నిక జరగలేదు కాబట్టి, కోరం రాలేదు కాబట్టి, 3వసారి నోటిఫికేషన్కి ఇక కోరంతో సంబంధం లేదు. 10 మంది వస్తే ఆ 10 మందిలో ఎవరైనా వైస్ చైర్మన్గా నిలబడచ్చు, వాళ్ళని ఓట్లేస్తే అయిపోవచ్చు. సో ఒకవేళ నెక్స్ట్ జరగబోయే ఎన్నికకు వైసీపీ వాళ్ళు రాలేదనుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10 మందే వెళ్ళారు అనుకోండి, ఆ 10 మందిలో ఒకరు వైస్ చైర్మన్గా ఎన్నికైపోతారు. కోరంతో సంబంధం ఉండదు, అప్పుడు సంఖ్యతో సంబంధం ఉండదన్నమాట. కానీ ఈ చర్యల వలన ప్రభుత్వం ఎందుకు ఇంత దిగజారుతుంది అనిపిస్తుందా లేదా? సో దీనికి సమర్థించుకోవడానికి సమాధానం ఉండొచ్చు కాక టీడీపీ వాళ్ళ దగ్గర, గతంలో వైసీపీ వాళ్ళు ఏకపక్షంగా ఎన్నికలు చేశారు కదా, వాళ్ళు ఏకపక్షంగా గెలిచారు కదా, సో మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఇలా చేస్తామని సమర్థించుకోవడానికి సమాధానం ఉండొచ్చు కాక. కానీ సాధారణ ప్రజలు, చదువుకున్న వాళ్ళు ఎందుకు వీళ్ళంత తాపత్రయపడుతున్నారు? అధికార దుర్వినియోగం కాదా, వ్యవస్థలను వాడుకున్నట్టు కాదా అని ప్రశ్నిస్తారుగా. సో దానికి సమాధానం చెప్పగలరా? సో రాని కుర్చీ కోసం, లేని బలం కోసం ఎందుకు ప్రయత్నించడం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రెస్టీజియస్గా తీసుకున్నారు అంతే. చూడండి, హిందూపురంలో చాలా జాగ్రత్తగా డీల్ చేశారు బాలకృష్ణ గారు.
కానీ ఎందుకో తునిలో అలా డీల్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ బెదిరింపులు, గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా.